little home. హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి. ఈ పల్లీ చట్నీకి మనకి ఆయిల్ తోటి పని లేకుండా పల్లీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈ పల్లీలు అయితే మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి, లేదంటే మీరు 2 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. ఈ చట్నీ తోటి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి, చాలా హెల్తీగా కూడా తినేయచ్చు. సో ఈ చట్నీ ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనమైతే ఈ విధంగా పల్లీలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలండి, ఇవి బాయిల్ చేసుకోవడానికి. సో వాటర్ తీసుకున్నాక ఈ వాటర్లో పల్లీలు అయితే నానబెట్టుకున్న పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము. ఈ పల్లీలోకి మనకి స్పైసీకి సరిపడట్టుగా మిర్చి అయితే తీసుకుందాము. ఒక 5 పచ్చిమిర్చిలు అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 15-20 మినిట్స్ ఈ వాటర్ అన్నీ మనకి వినకాలి. సో ఒక 15-20 మినిట్స్ ఇవైతే బాయిల్ చేసుకుందాము. సో దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా బాయిల్ చేసుకుందాము. ఒక 15-20 మినిట్స్ ఈ వాటర్ని కూడా మనకి వినకాలి. సో ఓకేనండి, నాకైతే పప్పు కొద్దిగా ఉడికింది. సో ఇప్పుడు దించేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. దీన్ని కొద్దిగా దీంట్లో నేనైతే సాల్ట్ వేసుకున్నాను, లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో దీని అయితే ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీంట్లోకి ఇప్పుడైతే పోపు కూడా పెట్టుకుందామండి. పోపు పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం ఈ విధంగా తీసుకున్నా కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎటువంటి కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే రావు ఈ చట్నీ వల్ల, ఎందుకంటే మనం పల్లీలు నానబెట్టుకున్నాం కదా. సో ఈ విధంగా నానబెట్టుకున్న పల్లీలతోటి ఆయిల్ తోటి ఎటువంటి పని లేకుండా హెల్తీగా మనం పల్లీ చట్నీ అయితే టిఫిన్లోకి తయారు చేసుకోవచ్చండి. సో పోపు అయితే మనకి రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ తోటి ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఆయిల్ సపరేట్ చేసుకొని పోపు మాత్రమే తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకోవచ్చు. సో కొంతమందికి పల్లీ చట్నీ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఈ పల్లీ చట్నీ ఈ విధంగా నానబెట్టుకున్న పల్లీలతోటి చట్నీ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి, పైగా చాలా హెల్తీ కూడా. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి బాయ్ బాయ్.